చెప్పు. నీ పేరు? మరికట్టవా. నీ పేరు? నా పేరు మరక ఏరమండ. ఎంతకాలం నుంచి నీ బియ్యం ఇట్లేదు? 8 నెలల నుంచి. రోజు వస్తున్నావా? నెల అక్కడ మీరు కాపాడారా? ఏమంటున్నాడు? పై వచ్చే నెల అంటున్నాడు. ఎందుకని బియ్యం రావంటున్నాడు? ఏంటో మరి ఆ తిరుగుడు మీరే చెప్పాలి. ఏ ఊరు మీది? మరికట్టమండా. మరికట్ట. చెప్తున్నా అయ్యా మీరు నన్ను ఎట్టేస్తున్నాడు. రోజు తిరగలేదు సత్తనా కాలు పోయి ఊరింట్లో ఉంటున్నానయ్యా. పందికొక్కులు పీకుతున్నాయి. కృష్ణాల కాడ అన్నింటికి బాధ అయిపోయింది స్వామి. లేదు స్వామి. ఇకేం చెప్పేది? బియ్యం కృష్ణాల వాళ్ళ ఇష్టం. పైకల్ని కాచా తిరుగురాని అంటున్నాడు. అడకమారాడు జనం మీద. ఎంటాకు లేదు చెప్పు మరి. పెన్షన్ కూడా చెప్పు. పెన్షన్ ఇవ్వలేదు స్వామి. దానికోసం ఏమో తప్పుతున్నాను స్వామి. పెన్షన్ తిరుగుతున్నా సత్తున్నా కాళ్ళు లేవక కుంటుదాది. ఇప్పుడు 100 మంది ఏడున్నాడు అయ్యా. డబ్బులు ఇచ్చాయన. డబ్బులు ఇచ్చాయని వస్తాడులే కానీ ఇప్పుడు నీకు బియ్యం ఎందుకు అంటున్నాడు? ఇంటికి ఏంటంటే నేనేం చెప్పేది? 7 పడలేదు అంటాడు. 5 పడలేదు 10 పడలేదు 7 పడతలేదంట. 7 పడతలేదు అంటున్నాడు. బియ్యానికి వెళ్తే పడుతున్నాయి కానీ కిలాడైపోయాడు. ఆయన అట్ట బతుకుతాడని. ఎవరు కిలాడైపోయింది? మరి ఈసారి ఎందుకో ప్రెసిడెంట్గా నిలబడుతున్నాడంట. అంటే పంచాయతీ ప్రెసిడెంట్. అబ్బా నే జనం పోయిన సచ్చినాక ఓటు సత్యంగా డీలర్ ఓటేవా? ఎట్టేస్తానా? ఎన్ని నెలల నుంచి నన్ను ఏదెత్తున్నారు బియ్యానికి? ఏంటిదేనాయ్యా న్యాయమైన పాపం ముసలానికి. మరి కట్ట నుంచి రోజు నడిచి వచ్చి మరి 8 నెలలకి ఏతాలు చేస్తున్నారు అందరు. ఏడకి రోజు అడిగేది అందరూ ఏతాలు చేస్తున్నారు. ఏడకి రోజు వెళ్తావి. అది జాలి పడుతుందా? ఎవరికి జాలి పుట్టింది? స్టాలిన్ కలిసి కాక ఇసుకు పుట్టే. ఏం పేరు? తెలవదు. అని చెప్పు. కట్ట కాదా మరి నీకు తెలుసు.